హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ముంబైలో మంచి బీచ్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారా? రండి, చూపిస్తాను ఈరోజు. ఈ బీచ్ అయితే అలీబాగ్ బీచ్ అనమాట. మేము మార్నింగే లేచి స్టార్ట్ అయిపోయాం. కాకపోతే చీకట్లో వీడియోలు తీయడం కావాలి కదా, అందుకే మార్నింగ్ అయిన తర్వాత ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ని నేనైతే క్యాప్చర్ చేశాను. చూడండి, ఈ బీచ్కి అయితే మేము ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి వెళ్ళాము అనమాట. మొత్తం అందరం తెలుగు వాళ్ళమే, 8 మెంబర్స్ వెళ్ళాము. మొత్తం 4 బైక్స్. ఈ బైక్ జర్నీ మొత్తం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా బాగుంది. వెళ్తుంటే కొద్దీ లొకేషన్స్ వస్తున్నాయి. లక్కీగా మేము వెళ్ళినప్పుడు ఎండ ఉందన్నమాట, ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్గా బీచ్కి ఎండలో వెళ్తేనే బాగుంటుంది కదండి. వర్షంలో వెళ్తే బీచ్ ఏం బాగుంటుంది, అంతేం బాగోదు. బీచ్ అయితే ఎండలోనే వెళ్ళాలి, ఎండలో ఉన్నప్పుడు వెళ్ళాలి. ఇటు సైడ్ బ్యూటిఫుల్ ఫామ్ హౌస్లు అయితే ఉన్నాయి. డబ్బులు పెట్టాలి కానీ మంచి మంచి ఫామ్ హౌస్లో బుక్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వ్యూ అంతా చూడండి ఎంత బాగుంది. ఈ రోడ్లు ఎంత లాంగ్ రైడ్ చేసినా సరే మనమైతే తెలిసిపోమన్నమాట. రోడ్లు అయితే అంత బాగున్నాయి, చిన్న పాటోల్స్ కూడా లేవు. కాకపోతే వచ్చేదారిలోని హైవే మీద స్పీడ్ బ్రేకర్లు వేసారు, అది ఒక్క ప్లేస్లో ఇబ్బంది అయింది మాకు. మిగతా అంత బాగుంది. ఈ బీచ్ చూడండి, ఈ బీచ్ చూస్తుంటే నాకు గోవాలో బీచెస్ ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది. ముంబైలో బీచెస్ అయితే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే డర్టీగా ఉంటాయి. కాకపోతే ఈ బీచ్ కొంచెం పర్లేదు అనమాట. ఇది ఇప్పుడు చూపించేది అయితే మీకు అలీబాగ్ బీచ్ అనమాట. ఈ అలీబాగ్ బీచ్లో మార్నింగ్ టైంలోని వాటర్ అయితే ఉండవు, 7:30 వరకుని. మనం అక్కడ కనిపిస్తుంది కదా ఫోర్ట్, అక్కడ వరకు నడుచుకుని వెళ్ళొచ్చు అనమాట. మేము ఆల్రెడీ సగం దూరం వెళ్ళాము, తర్వాత వాటర్ వచ్చేసిందని చెప్పి బ్యాక్ వచ్చేసాము. అసలు లోతు ఉండదు ఇక్కడ. ఇక్కడ ఫిషింగ్ చేస్తుంటే మేమైతే వచ్చామన్నమాట, చూడడానికి ఏమైనా చేపలు ఉన్నాయేమో అనేది దొరుకుతాయని. చేప బాగుంది కదా అని చెప్పేసి రేట్ అడిగితే 500 చెప్పి 300 తీసుకోమన్నాడు. ఇంకా మేము తీసుకోకుండా రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట.